ప్రభుత్వ విధానంలో భాగంగా జగ్గంపేట మండలంలో గంజాయి సరఫరాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐటి రఘునాథరావు స్పష్టం చేశారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన రఘునాథరావు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో ఎవరైనా గంజాయి, సారా వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లినా, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం, వాటి వలన కలుగు నష్టాలపై డిగ్రీ, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని ఎస్ఐ రఘునాథరావు స్పష్టం చేశారు. జగ్గంపేట ప్రజలకు మీ మీడియా ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు జగ్గంపేట ఎస్ఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముందుగా ఫస్ట్ గవర్నమెంట్ ప్రయారిటీ ఏదైతే ఉందో గాంజా అనేది మన జగ్గంపేట మండలంలో కానీ లేదా జగ్గంపేట టౌన్లో కానీ ఎక్కడ కూడా ఉండకుండా తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ప్రతి డిగ్రీ కాలేజ్ కానీ లేదా జూనియర్ కాలేజ్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే గాంజా పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళపై రైడ్ చేసి కేసులు నమోదు చేసి జైలు పంపించడం జరుగుతుంది. దీనిపై ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో ఎక్కడైనా సరే ప్రజలు కానీ ఎటువంటి సమస్య వచ్చినా సరే డైరెక్ట్గా ఎస్ఐని కలవచ్చు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్, సారా కానీ, బెల్ట్ షాప్స్ కానీ, అదేవిధంగా ఎటువంటి ఇల్లీగల్ పేకాట ఇలాంటివి అన్నింటిపై దాడి చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జగ్గంపేట హైవే మీద ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా కొన్ని ప్రికాషన్స్ ఏర్పాటు చేస్తాం. తర్వాత మెయిన్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మండలంలో కొన్ని విలేజెస్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అటువంటి విలేజెస్ని ఐడెంటిఫై చేసి కొన్ని గ్రామ సభల ద్వారా వాళ్ళని అవేర్నెస్ కల్పించి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా నా వంతు నేను ప్రయత్నిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అవేర్నెస్ ఇష్యూస్ వస్తే వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేసి జైలు పంపడం జరుగుతుంది.